హాయ్ వ్యాస్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, 5th క్లాస్కి సంబంధించి ఈవీఎస్ న్యూ బిట్స్, ఈవీఎస్కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ బిట్స్. నీరు ఎంతో విలువైనది టాపిక్ నుంచి. సో నీరు మనకి ప్రధానమైన నీటి వనరులు ఏంటివి? చెరువులు, నూతులు, బోరుబావులు. చెరువులు, నూతులు, బోరుబావులు అనేటివి ప్రధానమైన నీటి వనరులు. ఈ ప్రధానమైన నీటి వనరులకు ఎక్కడి నుంచి వస్తున్నది నీరు? వర్షపు నీరు ఈ నీటి వనరులకు ప్రధానమైన వనరు అనమాట. సో వర్షపు నీటిని మనం ఎలా నిల్వ చేస్తున్నాం, ఎలా అరికడుతున్నాం అంటే, చూడండి, వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఏం నిర్మిస్తున్నాం? చెరువులను నిర్మిస్తున్నాం. చెరువులు వర్షపు నీటిని నిల్వ చేయడానికి నిర్మించుకుంటున్నాం. అదేవిధంగా నదులలోని నీటిని నిల్వ చేయడానికి ఏం నిర్మిస్తున్నాం? ఆనకట్టలు, జలాశయాలు నిర్మించడం జరుగుతుంది కదా. సో ఆనకట్టల గురించి తెలుసుకుందాం. ఆనకట్టలు అంటే ఏంటి? జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి నదీ వాలుకి అడ్డుగా నీటిని నిల్వ చేయుటకు నిర్మించబడినటువంటి అడ్డుకట్టను ఆనకట్ట అంటారు. సో ఆనకట్ట నదుల నీటిని నిల్వ చేయడానికి అడ్డుగా వేసే అడ్డుకట్టనే మనము ఆనకట్టలు అంటారు. తాగడానికి ఈ ఆనకట్టలు మనకు వేటికి యూస్ఫుల్ అవుతున్నాయి? తాగడానికి, నీటి పారుదలకు, విద్యుత్ ఉత్పత్తికి మొదలైన వాటికి మనము నీటిని ఉపయోగించుకుంటున్నాం, ఆనకట్టల్లోని నీటిని. అలాగే చూడండి, ఆనకట్టల వలన పర్యావరణ, సామాజిక, ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. అవేంటివి? చూడండి, వినోదము, వరదల నియంత్రణ, నీటి సరఫరా, జల విద్యుత్, వ్యర్థాల నిర్వహణ, నదుల దిక్సూచి, అనేక జంతువులకు ఆవాసంగా కూడా ఉంటున్నాయన్నమాట. సో జల విహారము, ఈత కొట్టడం అనేటివి ఏంటివి? వినోదాత్మక కార్యక్రమాలు ఆనకట్టలకు సంబంధించి. అలాగే మన రాష్ట్రంలో ప్రధానమైన నదులేంటివి? కృష్ణ, గోదావరి. ఈ కృష్ణ, గోదావరికి కొన్ని పెద్ద, మధ్య తరహా, చిన్న ప్రాజెక్టులు అనేవి నిర్మించడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదులు గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా నదులు అన్నమాట. సో చూడండి, అలాగే పులిచింతల, తెలుగంగ, తోటపల్లి బ్యారేజ్, కండలేరు జలాశయం, వెలుగొండ మొదలైనవి. ఇవన్నీ ఏంటివి? జలాశయాలు ఈ నదులకు కలిగి ఉన్నాయి. సో ఈ నదులకు సంబంధించిన జలాశయాల ప్రాజెక్ట్స్ ఏంటివి? పులిచింతల, తెలుగంగ, తోటపల్లి బ్యారేజ్, కండలేరు జలాశయం, వెలుగొండ. చూడండి, అలాగే కృష్ణా నదిపై నిర్మించినటువంటి బ్యారేజ్ ఏంటి? నాగార్జున సాగర్. అలాగే శ్రీశైలం ఆనకట్టలు బహుళార్థ సాధక నిర్మాణాలు కృష్ణా నదిపై నిర్మించినటువంటివి నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం ఆనకట్ట. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఎక్కడుంది? గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. ఎక్కడ? ధవళేశ్వరం వద్ద నిర్మించడం జరిగింది. చూడండి, అలాగే ధవళేశ్వరం ఆనకట్ట, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. చూడండి, సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్రిటిష్ దేశానికి చెందినటువంటి నీటిపారుదల శాఖ ఇంజనీరు. గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరము మరియు పశ్చిమ గోదావరి జిల్లా విద్యేశ్వరం మధ్యలో ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించడం జరిగింది. ఎక్కడెక్కడ? ఏ రెండు ప్రాంతాల మధ్యలో? ధవళేశ్వరము టు విద్యేశ్వరం మధ్యలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించడం జరిగింది. ఎవరు? సర్ ఆర్థర్ థామస్ కాటన్. ఈ ఆనకట్ట పేరు ధవళేశ్వరం ఆనకట్ట. చూడండి, కృష్ణా నది గురించి తెలుసుకుందాం. ఈ 5th క్లాస్లో కృష్ణా నది గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణా నది 4వ స్థానంలో ఉంది. ఏ స్థానంలో? భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణా నది 4వ స్థానంలో ఉంది. సో కృష్ణా నది ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం వద్ద కృష్ణా నది పుట్టడం జరిగింది. సో కృష్ణా నది పొడవు ఎంత? సుమారు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. సో కృష్ణా నదికి మరొక పేరు కృష్ణవేణి. కృష్ణా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహిస్తుందన్నమాట. సో కృష్ణా నది
మన మన రాష్ట్రంలో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. సో కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది? కృష్ణా జిల్లాలోని హంసల వీధి వద్ద బంగాళాఖాతంలో కృష్ణా నది కలుస్తుంది. సో ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ఎండ్ అయింది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టి కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 2 పాయలుగా చీలుతుందన్నమాట హంసల దీవి వద్ద. సో నెక్స్ట్ బిట్ చూడండి, కృష్ణా నది యొక్క ఉపనదులు ఏంటివి? భీమా, గాయత్రి, ఘటప్రభ, కోయన, మలప్రభ, మున్నేరు, నిరా, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వ్యర నదులు కృష్ణానది యొక్క ఉపనదులు అన్నమాట. కృష్ణానదుల యొక్క ఉపనదులు. నెక్స్ట్ చూడండి, కృష్ణానదిపై నిర్మించినటువంటి ఆనకట్ట చెప్పుకున్నాం కదా, నాగార్జున సాగర్ ఆనకట్ట. ఏం ఆనకట్ట? నాగార్జున సాగర్ ఆనకట్టని కృష్ణానదిపై 1967వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఎప్పుడు? 1967వ సంవత్సరంలో. ఇది ఒక పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా, నాగార్జునకొండ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించబడింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? గుంటూరు జిల్లా, నాగార్జునకొండ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో నాగార్జున సాగర్ ఆనకట్టను నిర్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, గుంటూరు జిల్లా, ఇక్కడ నాగార్జున సాగర్ వచ్చింది కాబట్టి నాగార్జునకొండ, ఓకే, నల్గొండ. గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నా. ఆనకట్టకు 2 కాలువలు ఉన్నాయన్నమాట. అది కుడివైపు కాలువ మరియు ఎడమవైపు కాలువ. కుడివైపు కాలువకు పేరు జవహర్ కాలువ, అలాగే ఎడమవైపు కాలువకు పేరు లాల్ బహదూర్ కాలువ, నాగార్జున సాగర్. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. కృష్ణా నదిపై నిర్మించినటువంటి మరొక బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ పొడవు ఎంత? 1.2 కిలోమీటర్. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య విస్తరించి ఉంది. 1957 ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ఈ ప్రకాశం బ్యారేజ్ని ప్రారంభించడం జరిగింది. అందుకే ఆయన పేరు మీదుగా ఆ బ్యారేజ్కి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టడం జరిగింది. చూడండి నెక్స్ట్ బిట్. కృష్ణానది ఒడ్డున మహాబలేశ్వరం, అలంపూరు జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి అమరలింగేశ్వరుడు మొదలైన పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే కృష్ణానది ఒడ్డున మహారాష్ట్రలో సంగిలి, కరడ నగరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం ఉంది. ఇవి నగరాలు అన్నమాట, కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి నగరాలు. అలాగే పవిత్ర స్థలాలు, ఉపనదులు తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.